దేశ రాజధాని ఢిల్లీ దాహంతో అల్లాడిపోతుంది. హస్తనలో నీటి కష్టాలు మరింత పెరిగాయి. హర్యానా ప్రభుత్వం వెంటనే ఢిల్లీ నీటిని విడుదల చేయాలని ఆప్ మంత్రి అతీషే విజ్ఞప్తి చేశారు. అయితే ట్యాంకర్ మాఫియాతో ఆప్ నేతలు కుమ్మక్కు కావడంతోనే ఢిల్లీ ప్రజలకు ఈ కష్టాలు వచ్చాయని బీజేపీ ఆరోపించింది. ఢిల్లీలో నీటి కష్టాలు రెట్టింపయ్యాయి. దాహం అంటూ ప్రజలు అల్లాడిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దేశ రాజధానిలో ఎండల తీవ్రత కారణంగా భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. ఢిల్లీలో నీటి కష్టాలకు ఆ ప్రభుత్వమే కారణమని అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. నీటి ట్యాంకర్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ట్యాంకర్ మాఫియాపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. వేసవి తీవ్రత తగ్గకపోవడంతో పరిస్థితి మరింత దిగజారింది. లోక్సభ ఎన్నికల్లో ఆప్ కాంగ్రెస్ కలిసి పనిచేశాయి. ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీల మధ్య ఇప్పుడు నీటి సమస్య చిచ్చుపెట్టింది. ఆప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. నీటి ఎద్దడిని నిరసిస్తూ కుండల పగలగొట్టే కార్యక్రమాన్ని చేపట్టారు. నీటి సమస్యపై చర్చించడానికి ఢిల్లీ ప్రభుత్వం వెంటనే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. హర్యానా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు ఢిల్లీకి వెంటనే నీరు విడుదల చేయాలని కోరారు మంత్రి అతీషి. హర్యానా ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ ప్రభుత్వ ప్రతినిధులు ఆదివారం హర్యానాకు వెళ్లి అక్కడి అధికారులతో చర్చలు జరపబోతున్నారు. నీటి సమస్యపై మంత్రి అతీషి అధికారులతో అత్యవసరంగా సమీక్ష నిర్వహించారు. हरियाणा सरकार दिल्ली की अभी की परिस्थिति में कुछ एक्स्ट्रा पानी रिलीज करे, किसका कितना हिस्सा है, उसका क्या कैलकुलेशन है, इस सब पर बातचीत ये हीट वेव निकलने के बाद बिल्कुल हो सकती है. लेकिन आज एक हीट वेव के नाते दिल्ली में एक इमरजेंसी सिचुएशन है और हमारी हरियाणा से ह्यूमैनिटेरियन ग्राउंड्स पर अपील हुई है कि ह्यूमैनिटेरियन ग्राउंड्स पर हरियाणा पानी रिलीज़ करे. बाकी मेरी दिल्ली वालों से भी अपील है कि दिल्ली वाले भी, क्योंकि पानी की लगातार एक कमी बनी हुई है, दिल्ली वाले भी बहुत केयरफुली पानी का प्रयोग करें. హర్యానా ప్రభుత్వాన్ని కావాలనే ఆప్ నేతలు బద్నాం చేస్తున్నారని బీజేపీ విమర్శించింది. హర్యానా ప్రభుత్వం ఢిల్లీకి కేటాయించిన నీటి వాటా కంటే ఎక్కువనే విడుదల చేస్తుందంటున్నారు. అయితే ట్యాంకర్ మాఫియాతో కుమ్మక్కై నీటిని ఆప్ నేతలు అమ్ముకుంటున్నారని ఆరోపించారు.